స్టెప్ని అవన్నీ ఉన్నాయా? అవునా? ఎప్పుడు వేసిరు? రెండా? ఢిల్లీలో అంతే, వాళ్ళు ఏం చేస్తారంటే స్టెప్ని సిల్ టైర్ ఉందనుకో తీస్తారు. బండి కూడా చక్కగా దూడవరకు మా పొలాన్ని మెరవాలకు దూడితే స్టెప్ని బండ్లనే ఉంది. ఇగో జాకీ, వీల్ పాన, రాడ్డు, డిక్కీ డోర్తో సహా మొత్తం ఒరిజినల్ సార్ బండి ఇది. బండికి 2 ఎయిర్ బ్యాగులు, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 84,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, యాక్సిడెంట్ బండి కాదు. ఏం కాదు. అప్రాన్లు చూసుకోరు సార్. ఈ లోపల ఏబిఎస్ బ్రేకు, లెఫ్ట్ సైడ్ అప్రాన్, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ కూడా షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంది, ఓపెన్ గీపెన్ ఏం కాలేదు. బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానటే. ఓకే ఓకేనా శివ? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 3 జనవరి 2024 బుధవారం. ఈరోజు వీడేస్తున్నా. ఈ బండి మేము ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన. దీంతో పాటు ఒక క్రేటా, ఒక ఎట్టిగా, మొత్తం 3 బండ్లు తీసుకొచ్చిన. హైదరాబాదు ఒకసారి మన ఎంబడి ఢిల్లీ వచ్చి అతడు వెహికల్ తీసుకుంటా అంటే నేనే ఇప్పించిన. 3 బండ్లల్లో ఈరోజు ఈ బండి తెచ్చినాక 2-3 డేస్కే వీళ్ళు మా ఊరే, పొలాస గ్రామం, జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా. వీళ్ళు వచ్చి బండి చూసుకున్నారు. మేము ఓనర్ తోటి మాట్లాడిచ్చినాం, మేము మాట్లాడినాం. ఇక మాకు రేటుకు అసలు టాలీ కాలేదు. సరే పోనీ ఆ సార్ కూడా అన్న ఒక బండి అమ్మేసాయి, ఇంకా వేరే ఏదైనా వెహికల్ చూద్దాం అన్నాక ఈ బండి విత్ రిజిస్ట్రేషన్ 5,55,000కు టీఎస్ నెంబర్ వేసి ఇవ్వాలి. అంతేగా, టీఎస్ నెంబర్ వేసి ఇవ్వాలి. అయితే వీళ్ళు మనకు అమౌంట్ ఈరోజు బండి తీసుకెళ్తారు. బండి కొన్నాక వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, బండి ట్రయల్ పోయినప్పుడు మేము రిటర్న్ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఒక టైర్ పంక్చర్ అయ్యిండే. పంక్చర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత టైర్ చేంజ్ చేస్తామని అనుకున్నాం, కానీ వీలు కాలేదు, అది అట్లే ఉండిపోయింది. వీళ్ళు తీసుకున్నాక వీళ్ళు ట్రయల్ పోయి వచ్చిన తర్వాత అన్న టైర్లు కొంచెం డౌట్ ఉన్నదంటే చెక్ చేసుకుంటే 2 టైర్లకు కూడా ఎయిర్ వచ్చి ఉంటే వీళ్ళు 2 సిల్ టైర్లు వేసుకున్నారు. ఆల్రెడీ ముంగట 2 సిల్ టైర్లు వేసుకున్నారు. 80,000 తిరిగింది.
2014 ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్, 2014 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్. హుండై i20 ఆస్టా పుష్ బటన్ స్టార్ట్, బండికి 2 ఎయిర్ బ్యాగులు, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ వస్తుంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ రిప్లేస్ కాలే, షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. వీళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ కరీంనగర్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకున్నారు. ఓకే అయిన తర్వాతనే మేము ఎవరి దగ్గర అయితే మాకు ఈ బండికి ఎవరైతే అమౌంట్ పెట్టిండో హైదరాబాద్ అన్నయ్య, మొత్తం బ్యాలెన్స్ అంతా వాళ్ళకే కొట్టించు. ఎంత కొట్టి 5 లక్షలు ఇచ్చారన్న. మొత్తం 5 లక్షల కొంచెం మన దగ్గర ఉన్నాయి, 4 లక్షలు అన్న కొట్టారు. రిజిస్ట్రేషన్ చేసేయాలి కదా. ఆ ఓనర్కు 4 లక్షలు కొట్టి 1 లక్ష మన దగ్గర ఆపుకున్నాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్కు ట్యాక్స్ ఎంత ఐడియా లేదు, దానికోసం మళ్ళీ ఆపినాం. ఒక 5,50,000 ఈ బండి అమ్మినాం సార్. 2014 సెప్టెంబర్ i20 ఆస్టా పుష్ బటన్ స్టార్ట్, 80,000 తిరిగింది. మెరూన్ కలర్ డీజిల్ బండి. లీటర్కు మేము ఢిల్లీ నుంచి రాగా 26-27 మైలేజ్ ఇచ్చింది. లోకల్లో ఖచ్చితంగా 24-25 ఇస్తుంది. బాగా లాంగ్ కాబట్టి 2-3 కిలోమీటర్ ఎక్కువ మైలేజ్ వచ్చింది. వీళ్ళది మా పొలాస గ్రామమే, నేను ఎక్కడైతే పుట్టి పెరిగినో ఆ ఊరే. వీళ్ళ దగ్గర కూడా మేము ఎలాంటి కమిషన్ ఏం తీసుకోవాలి, ఎందుకంటే మనూరు వాళ్ళనే. ఈ తమ్ముని పేరు వచ్చేసి మొత్తం పూర్తి పోతు పద్మశాలి. వీళ్ళు పద్మశాలీసు, పోతు అభిషేక్. వీళ్ళ నాన్న నాకు బాగా పరిచయం. నీ పేరు రాంప్రసాద్, గుండేటి రాంప్రసాద్. వీళ్ళే మనకు పొలాస నుంచి వచ్చి మా తమ్ముళ్ళకి, చిన్న తమ్మునికి నడుపు తమ్మునికి వీళ్ళు బాగా పరిచయం. నాకు రఘు తెలుసు, మనకు వీళ్ళ అన్నయ్య తెలుసు. ప్లస్ గుండెటోళ్ళు వీళ్ళు కూడా మొత్తం మంది తెలుసు, కానీ పెద్ద రిలేషన్ లేదు. తమ్ముళ్ళకి ఎక్కువ ఉంది, నాకు కొంచెం తక్కువ. అందుకే వాళ్ళతోటే డీల్ అయింది. అంత అయిపోయినాక లాస్ట్కు నేను వచ్చిన, అప్పటిదాకా నాకేం తెలియదు. వీళ్ళు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నారు. 5,55,000 మనం టీఎస్ నెంబర్ వేసి ఇవ్వాలి. మేము వరకు చాలా బండ్లు i20 తెచ్చినాం, కానీ హాస్టల్ తేలే. ఓన్లీ స్పోర్ట్స్లు, మ్యాగ్నాలు గవే తీసుకొచ్చిన. దీనికి ట్యాక్స్ ఎంత వస్తుందో మాకు ఐడియా లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ట్యాక్స్ పెరిగిందని కూడా అంటారు. మేము మొన్న ఒక సియాజును ఒక ఎస్క్రాస్ కూడా తెచ్చినాం. దానికి ట్యాక్స్ 1,57,000 చిల్లర ట్యాక్స్ వచ్చింది. 2018 ఆల్ఫా జీటా బండికి ఎక్కువ వస్తుంది. జీటా బండికి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేపిస్తే 1,50,000 పైన వచ్చింది సార్. మీరు కూడా ఎవరైనా ఢిల్లీ పోయి బండి తెచ్చుకుంటే అది ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ట్యాక్స్ వస్తే మనం ఆడికి పోయి బండి కొనుక్కుని కూడా వేస్టే, ఇక్కడ కొనుక్కున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ బండ్లు రీడింగ్ కొంచెం తక్కువ తిరిగి ఉంటాయి, జెన్యూన్ ఉంటాయని పోతుంది తప్ప, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత గాడికి వస్తుంది. ఇక్కడ బండ్లు కొంచెం రీడింగ్ ఎక్కువ ఉంటాయి, అక్కడ బండ్లు కొంచెం వాళ్ళు 10 ఏళ్ళు తిరిగిన బండి కూడా మనకు 20-30 ఏళ్ళు తిరిగిన రీడింగ్ బండ్లు కూడా దొరుకుతాయి. మేము రీసెంట్లీ ఒకటి 2014 మోడల్ LDI బేసిక్ మోడల్ బండి అమ్మినాం. LDI ఉట్టి బేసిక్ మోడల్ బండి, అది ఉట్టి 13,000 కిలోమీటర్ తిరిగింది. దానికి చాలామంది అడ్వాన్స్లు ఇస్తాను ఫోన్లు చేసి, ఒకళ్ళ నుంచి ఒక 20,000 ఎక్కువ ఇస్తాడు ఒక ఆయన కొన్న తర్వాత కూడా. అట్లుంటుంది. ఈ బండి మాత్రం ఈ తమ్ముడు వచ్చి డైరెక్ట్ మాట్లాడుకున్నాడు. మేము ఓనర్ తోటి మాట్లాడి ఓనర్కి అమౌంట్ ఇచ్చేసినాం. ఇంకొక మనకు 55,000 ఇవి ఉన్నాయి అంతే, ఇంకొక 55,000 ఇవ్వాలి. ఇప్పుడు ఈ బండి తీసుకెళ్తున్నారు. ఈరోజు జనవరి 3, 2024 బుధవారం. ఇప్పుడు సమయం వచ్చేసి 5 గంటలకు బండి తీసుకుపోతున్నారు సార్. పేపర్లు చేసే జిమ్మదారి మాది, టీఎస్ నెంబర్ వేసి మేము ఇస్తాం. కానీ ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత తమ్ముందే. దీనికి ఎక్కడైనా స్పీడ్ లిమిట్ ఛానల్ వచ్చినా, నో పార్కింగ్లు వచ్చినా అన్ని అయినా బాధ్యత. బెల్ట్ పెట్టుకోకుండా నడిపినా, ఇక దోస్తులు బాగా మంది ఉంటారు, వీళ్ళు బండి వేసుకొని తిరుగుతారు కాబట్టి అది క్లియర్గా చెప్తున్నాం. బండి బాధ్యత మొత్తం నీదే ఉంటుంది. ఇది బండి స్టోరీ సార్. ఎన్ఓసి తీసుకొచ్చి మేము టీఎస్ నెంబర్ వేసి ఇవ్వాలి. 5,55,000 ఈ బండి అమ్ముడు పోయింది. 2014 సెప్టెంబర్ ఆస్టా. ఇది ఆస్టా పుష్ బటన్ స్టార్ట్. ఇందులో ఆస్టా ఆప్షనల్ కూడా ఉంటుంది. ఆప్షనల్ కాదు, ఓన్లీ ఆస్టా మాత్రమే. ఈ బండి 80,000 కిలోమీటర్ తిరిగింది. 5,55,000 మేము అమ్మేస్తాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే, కంగ్రాట్స్.